నేను చెప్పే టిప్స్తో పర్ఫెక్ట్ కాలా జామున్ అయితే చేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది. రోతి గిన్నెలో 4 కప్పులు పంచదార, 3 కప్పులు వాటర్ వేసుకొని ఇలాచీలు అండ్ రోజ్ వాటర్ వేసుకొని బాగా కలిగించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 250 గ్రామ్స్ పచ్చికోవాని తీసుకొని బాగా స్మాష్ చేసుకొని అందులో 50 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. రెండు కలిపిన తర్వాత చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ స్మాష్ చేసుకోవాలి. అప్పుడే సాఫ్ట్గా వస్తాయి. సో ఇది బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక ముద్దలా ప్రిపేర్ చేసుకొని అందులో కొంచెం బేకింగ్ పౌడర్, 3 స్పూన్స్ మైదా అండ్ 1 స్పూన్ షుగర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ముద్దలా ప్రిపేర్ చేసుకొని ఒక 10 టైమ్స్ వరకు ప్రెజర్ ఇస్తూ బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. అప్పుడే సాఫ్ట్గా పగులు రాకుండా వస్తాయి. దీన్ని తడి క్లాత్తో కవర్ చేస్తూ ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం క్వాంటిటీ పిండి ముద్దను తీసుకుని ప్రెజర్ ఇస్తూ బాల్లా తయారు చేసుకోవాలన్నమాట. సో వీటన్నిటిని చుడుతున్నప్పుడు కూడా ఒక తడి క్లాత్తో కవర్ చేసుకుంటూ ఉండాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని అందులో బాల్స్ అన్ని వేసుకొని చక్కగా కలుపుకుంటూ వేయించుకొని ముందుగా పెట్టుకున్న షుగర్ సిరప్ లో వేసుకోవాలన్నమాట. ఎలాంటి పగుళ్ళు రాకుండా టేస్టీ అయిన కాలా జామున్